మదనపల్లి దహనం కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. దీనిపై వివరాలు మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, పోలీసుల విచారణ ఏ దశకు చేరింది? అశ్విని, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్ల దహనానికి సంబంధించి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉద్యోగులను విచారించి వారి దగ్గర నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ ఫైళ్ల దహనం ఒక కుట్ర కోణంగా భావించి ఆ కుట్ర కోణంలోనే వారం రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 8 రోజులైంది. అంటే ఆదివారం అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకుంది. గత సోమవారం డీజీపీ అదేవిధంగా సిఐడి చీఫ్ ఉన్నతాధికారులు అందరూ వచ్చి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కుట్ర కోణంలోనే ఈ దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఓవైపు రెవెన్యూ శాఖ, మరోవైపు పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. ఇది ఇప్పుడు పూర్తిగా గతంలో ప్రభుత్వంలో ఉన్న వైకాపా నేతల చుట్టూనే ఈ ఫైళ్ల దహనం కేసు తిరుగుతుందనే చెప్పాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులందరినీ ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మదనపల్లి పురపాలక సంస్థ వైస్ చైర్మన్ జింకా చలపతిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదేవిధంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పిఆర్ఓగా భావిస్తున్న వ్యక్తి అక్కునపోను విచారించి అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉంటున్న శ్రీధర్ ను హైదరాబాద్ లో విచారించేందుకు ప్రయత్నించారు. అతను అందుబాటు లేకపోవడంతో శ్రీధర్ నివాసం ఉంటున్న ఇళ్లలో సోదాలు నిర్వహించి అతి కీలకమైన దస్తాలను సాధించారు. అదేవిధంగా తిరుపతి పట్టణంలో మంగళం ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయకుడు తుకారాం సంబంధించి కూడా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి నిన్న తిరుపతిలో విలువైన దస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మదనపల్లి మాజీ శాసనసభ్యుడు నవాజ్ బాషా ఇంట్లో రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఆయన్ను బెంగళూరు పిలిపించి ప్రత్యేకంగా విచారణ నిర్వహించారు. ఇలా వైకాపా నాయకులకు సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే వారి వ్యక్తిగత సహాయకులకు సంబంధించి కావచ్చు, వారందరినీ విచారించి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కీలకమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే సంబల్లపల్లి శాసనసభ్యుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకాలేశ్వరరెడ్డి ఇంట్లో సైతం నిన్నంత రాత్రి కూడా సోదాలు నిర్వహించి విలువైన దస్తాలను స్వాధీనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గ్రీవెన్స్ సెల్ ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా స్వయంగా దరఖాస్తు వెంటనే స్వీకరించడంతో దాదాపు 480 మంది సమర్పించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశ్రమానికి సంబంధించి పలువురు అధిక సంఖ్యలో తరలి వచ్చి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గ్రీవెన్స్ సంబంధించి కూడా ఈ వినతి పత్రాలు సమర్పించేందుకు అవకాశం ఉండడంతో రెవెన్యూ అధికారులకు అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు బాబ్జాన్ ను అదుపులోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో ఆ బాబ్జాన్ అక్రమాలకు సంబంధించి కూడా పలువురు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రెవెన్యూ అధికారులు వ్యక్తమవుతుంది. ఓవైపు పోలీసు బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అటు సంబల్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలున్న ఆ వ్యక్తులను అందరినీ విచారిస్తుండగా, మరోవైపు అతని వ్యక్తిగత సహాయకులు రాష్ట్రం దాటిపోయిన వ్యక్తులను సైతం విచారించేందుకు అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ధన్యవాదాలు నారాయణప్ప.